గిరిశిఖర గ్రామాలలో నివసించే గిరిజన ప్రజలకు డోలిమొత్తల కష్టాలు లేకుండా చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కరడవలస గ్రామంలో కంటైనర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. గిరిజనులకు వైద్య సేవలను అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం సాలూరుకు మొట్టమొదటి గిరి ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేసిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కరడవలస గ్రామంలో ఐటీడీఏ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటైనర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ ఏజెన్సీ గ్రామాల గిరిజనులకు ఆరోగ్య సమస్యలు వస్తే డోలీలను ఆశ్రయిస్తున్నారని, ఆ సమస్యలను తప్పించేందుకే కంటైనర్ ద్వారా వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. దీనివల్ల సాలూరు, పాచిపెంట మండలాల పరిధిలోని కరడవలస, కరడుకోటవలస, నారింజపాడు, బొండపాడు, బెలకపాడుతో బొడ్డపాడు, బెల్లపాకతో పాటు చాకిరేవుల వలస, కంకనపల్లి, ఆజూరు, కుంభివలస గిరిజన గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. దీని ద్వారా వైద్యాధికారి వారానికి ఒకసారి ఓపీ సేవలు అందిస్తారని, నెలలో 2 సార్లు 104 మొబైల్ మెడికల్ సిబ్బంది విచ్చేసి అవసరమైన తనిఖీలు నిర్వహిస్తారన్నారు. ప్రజలకు అవసరమైన మందులతో పాటు రక్తపోటు, మధుమేహానికి సంబంధించిన మందులు అందుబాటులో ఉంటాయని, గర్భిణీలు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు జరిపించుకుంటూ రక్తహీనత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీటితో పాటు 14 రకాల పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ బట్టి అవసరమైన మందులను అందజేస్తారన్నారు.